ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చివరిదాకా చూసారంటే చాలా బాధాకరమైన విషయాలైతే మీరు చూస్తారనమాట. అసలు ఆ విషయం ఏంటంటే, ఈ కార్ ఓనర్స్ ఎవరైతే ఉంటారు కదా! వాళ్ళు పక్కన ఉండంగానే వాళ్ళ కారునైతే సర్వనాశనం చేసేస్తున్నారు. ఇంకది మీరే చూడండి. పాపం ఆ కారు వాళ్ళు వదిలేయండని ఎంత బ్రతిమాలినా కూడా వీళ్ళైతే అసలు ఎక్కడ తగ్గట్లేదనమాట. ఒక అబ్బాయి అయితే దెబ్బలు కూడా తిన్నాడు. సరే, ఇంకా వివరాల్లోకి వెళ్ళినట్టయితే 7 నెలలుగా బెంగళూరుకి సంబంధించిన ఒక టెక్ పార్క్ లో క్యాబ్ సర్వీస్ ని అయితే ప్రొవైడ్ చేయడం నా పనిగా పెట్టుకున్నా. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న ఈ ప్లేస్ ఏదైతే ఉందో మాన్యత టెక్ పార్క్. ఇది జనరల్ గా చాలా మంది మూవీస్ చూడడం లేదా గేమ్స్ ఆడుకోవడం, సింగింగ్, ఇట్లా ఏదో ఒకటి వాడు హాబీగా పెట్టుకుంటారు కదా. సో నా హాబీ పరంగా ఈ యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకుని ఈ వీడియో క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఇంకా నా ఫస్ట్ వీడియో కూడా వచ్చేసి అది ఈ వీడియోనే. సో వెల్కమ్ టు మై ఛానల్. ఆ రోజులానే నాకు లాగిన్ డ్యూటీ అయితే పడిందనమాట. కంపెనీ ఇచ్చిన పికప్ లొకేషన్కి వెళ్ళి అక్కడ ఎంప్లాయీస్ని పిక్ చేసుకుని రిటర్న్ టు మాన్యత టెక్ పార్క్ అయితే తీసుకొచ్చి డ్రాప్ చేయడానికి నేను వెళ్తున్నాను ఇప్పుడు. సో నేను ఎలక్ట్రానిక్ సిటీ దాకా వెళ్ళేసరికి ఏంటంటే నాకు ఈ ఇన్సిడెంట్ కనిపించింది. ఇక్కడ వీళ్ళు దారిలో వెళ్ళే కార్లు నాపి ఏం చేస్తున్నారంటే, మీరు చూస్తున్నారు కదా, అలాగా కార్ ఏసీ లోపలికి వెళ్ళిపోయేలాగా అయితే కోడిగుడ్లు అనేది పగలగొడుతున్నారు. ఇంకా లోపల ఇంటీరియర్ మొత్తం కూడా స్మాష్ అయిపోవాలి. కోడిగుడ్లు ఎలా పడితే అలాగా విసిరేస్తున్నారు లోపల కూడా. ఇంకా వీళ్ళు చాలా మంది ఉండడం వల్ల ఈ కార్ ఓనర్స్ అలాగే డ్రైవర్స్ కూడా వాళ్ళని ఎదిరించలేక భయపడి బ్రతిమాలుకుంటున్నారు, ప్లీజ్ వదిలేయండి అని చెప్పి. ఇక్కడ వీళ్ళు ఇలా చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఈ వైట్ బోర్డు నంబర్ ప్లేట్ ఉన్న కార్స్ ఏవైతే ఉంటాయో అవి 100% కమర్షియల్ గా యూజ్ చేయడానికి అయితే వీల్లేదు వాటిల్ని. అయినప్పటికీ కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న డొమెస్టిక్ కార్స్ తో డబ్బులు సంపాదించుకుంటూ ఉండడం వల్ల వీళ్ళకి తీరని నష్టం ఏదో జరిగిపోతుందని ఇలాంటి పిచ్చి పనులు అయితే చేస్తున్నారు ఇక్కడ. ఇలాంటి పని చేస్తుంది కూడా ఇంకా వేరెవరో కాదు, ఆయా స్టేట్ కి సంబంధించి క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్ అని ఒక గ్రూప్ అయితే ఉంటుంది కదా, ఆ గ్రూప్ కి సంబంధించి ముఖ్యమైన అడ్మిన్స్ అంతా కలిసి ఒక స్పెషల్ ఆపరేషన్ అన్నమాట. ఇంకా ఇలాంటి సందర్భంలో ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో కార్ ఓనర్స్ పోలీస్ కంప్లైంట్ అని కూడా అనుకోలేరు అనమాట. ఎందుకంటే 50,000 రూపాయల దగ్గర నుంచి 1,00,000 రూపాయల దాకా పెనాల్టీ తిరిగి వాళ్ళ మీదే పడుతుంది కాబట్టి వాళ్ళు చేసేదంతా కళ్ళారా చూస్తూ బాధతో పక్కన నిలబడిపోయారు. సో ఇదనమాట ఈ వీడియో. ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపించింది? మీరు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? మీరు కూడా ఎప్పుడైనా డొమెస్టిక్ వెహికల్స్ని కమర్షియల్గా వాడడం జరిగిందా? ఎస్ అంటే ఎస్ అని, నో అంటే నో అని కామెంట్ సెక్షన్లో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.